కావాలి, లేదంటే నెక్స్ట్ మన ఫ్యూచర్ గురించి ఆలోచించే వాళ్ళు కానీ, మనకంటూ ఒక లైఫ్ని ఇవ్వాలి అనుకునే ఏకైక వ్యక్తి ఈ వెస్టేజ్లో అప్లైన్ మాత్రమే. సో అప్లైన్ అనే వ్యక్తి అంత ఇంపార్టెంట్ అన్నమాట ఈ బిజినెస్లో. సో ఒక తల్లిదండ్రుల స్థానంలో వాళ్ళని పోలుస్తున్నామంటే అర్థం చేసుకోండి. సో వాళ్ళు ఈ బిజినెస్లో ఎంత ఇంపార్టెంట్ అనేది, అవునా? సో తల్లిదండ్రులు నార్మల్గా జన్మనిస్తారు, ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? చదువుకో బిడ్డ, జాబ్ తెచ్చుకో, అంతే, అవునా కదా? సో పెంచుతారు, పెద్ద చేస్తారు, తర్వాత లైఫ్ని కంప్లీట్ ఒక 20 సంవత్సరాల లైఫ్ని వాళ్ళు చేతిన పడితే కంప్లీట్ 80 సంవత్సరాలు మన లైఫ్ని మనమే లీడ్ చేయాలి, అవునా కదా? కానీ ఆ లైఫ్ని ఎట్లా లీడ్ చేయాలనేది వాళ్ళు చెప్తారా? చెప్పరు. కావాలి చదివిస్తా, జాబ్ చేయాలని అంటారు. మరి జాబ్లో అన్నీ నెరవేరుతున్నాయా ఈ రోజులలో? సో ఒక జాబ్ చేస్తే లైఫ్ సెటిల్ అవుతుందా? కాదు కదా. సో అలాంటిది ఇక్కడ మనము ఏ విధంగా నడుచుకోవాలి, ఒక సొసైటీలో ఎట్లుండాలా, సో మనకంటూ ఒక గుర్తింపు ఏ విధంగా రావాలా, మనం ఎంతోమందికి ఆదర్శంగా ఎట్లా నిల్చోవాలా, సో మనం డబ్బు ఎట్లా సంపాదించుకోవాలా, ఇతరులకి డబ్బు ఎట్లా సంపాదించేలాగా చేయాలా అనేది మనం ఇక్కడ వెస్టేజ్లో మనం అప్లైన్ ద్వారా నేర్చుకుంటాము. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత గ్రేట్ ఆపర్చునిటీ నాకు పరిచయం చేసినందుకు. నిజంగా వాళ్ళకి నా ఇళ్ళ రుణపడి ఉంటా. నా నిజంగా అసలు ఎట్లా అంటే నా 3 తరాలకి భవిష్యత్తుని ఇచ్చారు వాళ్ళు, నా ఒక్కదాని కోసం కాదు, నా పిల్లలకి కూడా, వాళ్ళ పిల్లలకి కూడా ఒక ఫ్యూచర్ నాకు ఇచ్చారు సో ఈ బిజినెస్ ద్వారా. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు నుంచి మనము ప్రతి ఒక్కరం కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం అనమాట, అంటే భరత్ సార్ లేకుండా. సో ఎందుకంటే మమ్మల్ని కూడా మనమందరం లీడర్లుగా తయారు కావాలి అని చెప్పేసి ఈ రోజు నుంచి మాకు సో అన్ని రైట్స్ అనేటివి మాకు అప్పచెప్పడం జరిగింది. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరం దీన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఇంకా టీంని ప్రతి ఒక్కరం న్యూ పీపుల్స్ని తీసుకురావాలా. న్యూ పీపుల్స్ని తీసుకొని వస్తే వాళ్ళకి మనం సింగిల్గా చెప్పిన దానికంటే సో ఇక్కడ ఇంతమందిని చూస్తే వాళ్ళకి కూడా ఒక ధైర్యం వస్తుంది, అవునా కాదా? సో యాక్చువల్ బిజినెస్ ఏంటిదో నీకు తెలియాలి అంటే ఈ మీటింగ్కి రా అని చెప్పి తీసుకొని రండి, ఓకేనా? సో మైసెల్ఫ్ చెప్పాను కదా, సో నేను గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. నేను కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్నప్పుడు నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది, ఓకేనా? సో నేను అప్పుడు ఒక పార్ట్ టైం ఏదైనా బిజినెస్ ఉంటే బాగుండు బిజినెస్ ఉంటే బాగుండు అని చెప్పేసి చూస్తున్న క్రమంలో సో మా కొలీగ్ అన్నమాట, ఫార్మసిస్ట్ మానస మేడము. సో తను వేరే వాళ్ళకి ప్రోడక్ట్స్ ఇవ్వడం చూసి ఈ ప్రోడక్ట్స్ని చూసి నేను కనెక్ట్ అయినాను అనమాట. కనెక్ట్ అయితే తను ఏం చెప్పిందంటే అప్పుడు ఒకటే మాట, ప్రోడక్ట్స్ ఇవి చాలా బాగున్నాయి, ఇవి ఎక్కడి అని అంటే ఇవన్నీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్లా నువ్వు వాడితే హెల్తీగా ఉంటావు, సో వేరే వాళ్ళకి చెప్తే దీని ద్వారా ఆదాయం కూడా వస్తుంది అని చెప్పి. సో ఆదాయం అనగానే నిజంగా నాకు చాలా రిలీఫ్ అనిపించింది. ఎందుకంటే మాకు ఎంత కష్టపడినా కూడా కాంట్రాక్ట్ బేసిక్లో మాకు శాలరీ లేకుండే, 1 year 2 yearsకి మాకు ఒకసారి శాలరీ వస్తుండే. సో అప్పుడు కరోనా టైంలో కూడా మనం వేరే ఏదైనా చేయాలన్నా కూడా అసలు సిచ్యువేషన్స్ ఒక్కొక్కరు ఎట్లా ఉండే చెప్పండి. కరోనా టైంలో ఈవెన్ జాబ్ చేయలే, ఇప్పుడు అసలు రోడ్డు మీద కనీసం మనం నడవడానికి కూడా లేకుండే, అవునా కదా? సో క్వారంటైన్లో ఉండే పరిస్థితి. మరి అలాంటి సిచ్యువేషన్ ఒకసారి వచ్చేది ఉంటే మళ్ళీ అప్పుడు మన లైఫ్లో ఎట్లుంటే చెప్పండి, ఒకసారి ఆలోచించండి. కరోనా మళ్ళీ వచ్చింది అనుకోండి, సో అదే సిచ్యువేషన్ మనకు వస్తే సో అప్పుడు మనం ఏ విధంగా మరి బ్రతకడం ఎట్లా? గాలి పీల్చుకోవడానికే ఇబ్బంది పడ్డాం, అవునా కదా? సో నిజంగా నాకు చాలా బాగా అనిపించింది అనమాట. సో అప్పుడు ఒక పార్ట్ టైం ఒక బిజినెస్ ఆపర్చునిటీ చూసుకుంటే బాగుండు అనుకున్నా. మరి బిజినెస్ చేయాలంటే ఏం కావాలా? డబ్బులు కావాలి. డబ్బే లేదని చెప్పేసి బాధపడుతుంటే మళ్ళీ డబ్బులు పెట్టి బిజినెస్ ఎట్లా చేస్తాం, అవునా కదా? సో ఇక్కడ మేడం ఏం చెప్పారంటే నాకు, మనం ఎట్లా వాడతాం పేస్టు, సబ్బు, సరుకు ఇవన్నీ మనం ఇంట్లో నిత్యావసర వస్తువులు వాడతామా? సో వాడతాము. సో నార్మల్గా ట్రెడిషనల్ మార్కెట్లో మనం వాడితే మీకు ఎప్పుడైనా డబ్బులు వచ్చినాయా? ఇన్ని రోజులు సబ్బు, పేస్ట్, సరుకు వాడుతున్నారు కదా మేడం, మీకు ఎప్పుడైనా రిటర్న్ డబ్బులు వచ్చినాయా? రాలేదు. సో ఇది మనం వాడడం ద్వారా ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉంటాం, ఓకేనా? సో ఇది 10 మందికి షేర్ చేయడం ద్వారా ఆదాయం వస్తుందని చెప్పింది. సింపుల్ 2 మాటలు చెప్పింది. చెప్పిన తర్వాత నాకు భరత్ సార్తో డైరెక్ట్ హాస్పిటల్ దగ్గరికి పిలిపించి నాకు క్వాలిటీ ప్రోడక్ట్స్, మరి అది క్వాలిటీయా కాదని నేను చెక్ చేయాలి కదా. సో సార్ వచ్చి నాకు క్వాలిటీ డిఫరెన్సియేషన్ చూపించి మేడం మీరు ఇది వాడడం ద్వారా సో 50% డిస్కౌంట్లో కూడా మీరు ఈ ప్రోడక్ట్స్ని తీసుకోవచ్చు అని చెప్పేసి నాకు సిఎన్సి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చేసిన తర్వాత నేను అప్పటికే ఎగ్జామ్ రాసి ఉన్నా, కాంట్రాక్ట్ బేసిక్ రెగ్యులర్ జాబ్కి ఎగ్జామ్ రాసి ఉన్నా. సో ఇంకో 1 month అయితే నేను ఎక్కడికి వెళ్తానో తెలియదు. నేను మాత్రం ప్రోడక్ట్స్ వాడతా సార్, నా క్వాలిటీ నచ్చింది.
క్వాలిటీ నాకు నచ్చింది అని చెప్పి నేను ఏ విధంగా చెప్పినంటే సార్ వచ్చి నాకు ఒకవేళ డెమో చూపించకపోతే నేను ఆ క్వాలిటీ గురించి నాకు అర్థమవుతుండేనా? లేదు కదా. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజులలో ఉన్న జనాలకి క్వాలిటీ ప్రోడక్ట్స్ అనేది మనము వాళ్ళకి డెమో రూపకరంగా చూపిస్తేనే అర్థమవుతుంది. ఓకేనా? ఆ విధంగానే నేను కూడా కనెక్ట్ అయినా. సో ప్రోడక్ట్స్ ఓకే సార్ నేను వాడతాను, నాకు నచ్చినాయి, నేను ఆరోగ్యంగా ఉంటాను, నాకు నచ్చి నేను ఆరోగ్యంగా ఉంటే 10 మందికి షేర్ చేస్తాను. ఓకేనా? సో షేర్ చేయడం పక్కన పెడితే నేనైతే వాడతా సార్ అని చెప్పేసి నేను 2 నెలలు పర్చేస్ చేసిన. సో నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 312 రూపాయలు. సో నాకైతే ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది. 312 రూపాయలు నా అకౌంట్లో వాడడం ఏంది. నాకు అప్పటికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. సో నేను జనవరిలో జాయిన్ అయినా, ఫిబ్రవరిలో జాబ్ వచ్చింది. నా జీతం రాకముందుకే గవర్నమెంట్ జాబ్ వచ్చిన సంతోషం కంటే నాకు వెస్టేజ్లో 312 రూపాయల కిక్ ఇచ్చింది తెలుసా. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నా జాబ్ రావడం వచ్చింది, మరి ఫైనాన్షియల్గా అన్నీ సెటిల్ అయితే జాబ్ వచ్చిన వెంటనే 5 నెలల వరకు జీతం లేదు. ఓకేనా? అంతకుముందు కాంట్రాక్ట్ కూడా ఒక 5 నెలలు జీతం లేదు. ఎట్లుంటుంది? బాగుంటుందా లైఫ్? సో అంత పెయిన్ఫుల్గా ఉన్న నాకు ఒక 312 చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఆ రోజు నిద్రపోలే నేను. వెంటనే నెక్స్ట్ డేనే సార్కి కాల్ చేసి, సార్ నాకు 312 రూపాయలు పడినాయి, నేను ఏం చేసిన? ఇన్ని రోజులు షాప్లో నేను నార్మల్గా రొటీన్గా మనం కిరాణా కొట్లో పర్చేస్ చేస్తే ₹1 కూడా రాలేదు. ఎప్పుడైనా మీకు ఏమైనా ఫ్రీ ప్రోడక్ట్స్ ఇచ్చిరా? లేదు కదా. డబ్బులు అయితే ఇంక అసలే పడలేదు. అలాంటిది నా అకౌంట్లో 312 పడ్డాయి. సార్ అసలు ఏంటిది? మీరు అన్నారు కదా వాడితే డబ్బులు వస్తాయా అని చెప్పేసి నేను సార్ని అడగడంతోనే సార్ చెప్పారు, మేడం మీకు నచ్చినాయి కదా ప్రోడక్ట్స్, సో నచ్చి మీరు వాడినందుకే 300 రూపాయలు పడినాయి. సో ఇది ఇంకో 10 మందికి షేర్ చేస్తే మీకు ఇంకా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది అని చెప్పాడు. సో అప్పుడు నాకు ఇన్కమ్ అనేది చాలా నీడు. అవునా? ఆల్రెడీ కాంట్రాక్ట్ బేసిక్లో 5 నెలలు అవుతుంది, ఇక్కడ 5 నెలల వరకు జీతం రాదంటున్నారు. సో ఖచ్చితంగా నాకు అవసరమా కాదా? కాబట్టి నేను ఏం చేసినా మరి ఏం చేయాలి అంటే ఒక డెమో కిట్ రెడీ చేసుకోమన్నాను. ఎందుకంటే సార్ ఏ విధంగా అయితే నా దగ్గరకు వచ్చారో, సో ఒక డెమో కిట్ రెడీ చేసుకోండి మేడం, మన దాంట్లో ఉన్న క్వాలిటీ ప్రోడక్ట్స్ని సో మనమే అడ్వర్టైజ్మెంట్ చేయడం, ఇక్కడ వేరే వాళ్ళకి చూపించడం ద్వారా మనకి కస్టమర్స్ వస్తారు, అదేవిధంగా నెట్వర్క్ కూడా వస్తుంది, డిస్ట్రిబ్యూటర్స్ కూడా వస్తారు అని చెప్పేసి చెప్పడం ద్వారా నేను ఆ మంత్ కష్టపడితే బ్రాంజ్ డైరెక్టర్ అయినా 5%, 8%, డైరెక్ట్ 16%కి నేను ఎలిజిబుల్ అయ్యి బ్రాంజ్ డైరెక్టర్ అయి నేను 7,000 చేంజ్ ఇన్కమ్ తీసుకున్నాను ఫర్ 1 మంత్. ఓకేనా? సో అక్కడ అంటే మనకి ఇన్కమ్ వస్తుంది 10 మందికి చెప్పడం ద్వారా. అవునా కదా? సో బాగుందా బాగాలేదు? బాగుంది. సో మరి ఇది అసలు వెస్టేజ్ బిజినెస్ అంటే ఏంటి? సో ఇంకోటి నేను కంప్లీట్ 312 రూపాయలు నా ఫస్ట్ ఇన్కమ్ కదా. సో నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 20,000. సో నా ఫస్ట్ ఇన్కమ్ 312 కదా, నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 22,600 రూపాయలు. నా గవర్నమెంట్ జాబ్ జీతం అంటే 60,000. బాగుందా? మరి 60,000 అయితే అస్సలు నాకు ఇప్పియదు, కానీ నాకు 22,000కి ఇప్పిస్తుంది, ఎందుకంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కదా. అవునా కదా? సో ఇప్పుడు పాలు చూడండి, పాలు అయితే రోజు డబ్బాలు పట్టుకొస్తాడు. ఎప్పుడైనా మనకు కావాలన్నప్పుడు కొంచెం ఎక్కువ పోయే రాదు, మా ఇంటికి చుట్టాలు వచ్చిండ్రు అని చెప్తే ఆయన కొన్ని పోస్తే ఎంత బాగా అనిపిస్తుంది. అవునా కదా? సో ఎక్స్ట్రా అనేది చాలా కిక్కిస్తుంది అనమాట లైఫ్లో. ఒకసారి ఆలోచించండి, మన ఇంట్లో ప్రతి ఒక్కటి ఎక్స్ట్రా పెట్టుకుంటాం. అవునా కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిలిండర్ చూడండి, గ్యాస్ ఒకటి అయిపోతే మనకు పక్కన వాళ్ళు ఎవరైనా ఇస్తారా అని చెప్పేసి ఖచ్చితంగా ఒకటి నిండు గ్యాస్ ముందు పెట్టుకుంటామో పెట్టుకోమో. అవునా? ఎందుకంటే అది అయిపోగానే మనం మళ్ళీ దీన్ని పెట్టుకోవాలని చెప్పేసి. సో మరి అదేవిధంగా ప్రతి ఒక్కటి, ఇప్పుడు కారు కూడా స్టెఫెనా ఏదో అంటారు కదా, స్టెఫెన్ పెట్టుకుంటారు. అవునా కదా? సో ఎందుకు పెట్టుకుంటారు? ఒకవేళ కారు టైర్ కనుక ఏమన్నా అయితే ఎక్స్ట్రాగా పెట్టుకోవచ్చు, మనకి అందుబాటులో ఉండాలి అని చెప్పేసి. మరి అదేవిధంగా మనం చేస్తున్న జాబ్లో నార్మల్గా మనం లైఫ్ని లీడ్ చేస్తున్నాం కదా, మనకంటూ ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ ఎందుకు ఉండొద్దు? ఉండాలా వద్దా? మరి ఒక్కటే ఆదాయంతో లైఫ్లో అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ సెటిల్ అవుతాయా? మన డ్రీమ్స్ కావాలి, మన నీడ్స్ కావాలా, పిల్లల ఎడ్యుకేషన్ కావాలా, ప్లస్ అదేవిధంగా ఫారెన్ ట్రిప్స్ కానీ ప్రతి ఒక్కటి మనం కానీ డ్రీమ్స్కి మాత్రం ఖచ్చితంగా ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది కావాలి. అవునా కదా? జాబ్ అయితే నీడ్స్ వరకే ఫుల్ఫిల్ అవుతాయి. సో అదేవిధంగా నా గవర్నమెంట్ జాబ్ కూడా నీడ్స్ వరకే ఫుల్ఫిల్ అవుతుంది. నేను గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి ముందు జాబ్ కొట్టాలని నినాదం ఉంటున్నాను. వన్స్ జాబ్ కొట్టిన తర్వాత
సో ఆల్రెడీ జాబ్లో చేస్తున్న వాళ్ళు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళ హిస్టరీ అంతా తీసుకున్నా. దానికంటే ముందు నేను ఇదే విధంగా మా అప్లైను బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు తన రికగ్నేషన్ అనమాట. సో ఇట్లానే ఇంట్లో హోమ్ మీటింగ్ అరేంజ్ చేసేది. సో ఆ రోజు నెక్స్ట్ డే అయితే నేను రేవంత్ రెడ్డి దగ్గర, మాకు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సో ఆర్డర్ కాపీస్ ఇస్తున్నారు మా జాయినింగ్ లెటర్. సో రేపైతే ఇస్తారు అనగా ఈరోజు నేను లాస్ట్ కార్నర్లో మా పాపను పట్టుకొని వచ్చి కూర్చున్నాను. ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ మేడం, మీరు రావాలని చెప్పారు సార్. సో ఎందుకంటే తను మనకి మంచి చేయాలని చూస్తున్నాడు, అవునా కదా. సో మన లైఫ్ని సెట్ చేయాలని చూస్తున్న పర్సన్ సో చెప్పినప్పుడు మనం వినాలా వద్దా. సో విని నేను వచ్చి మా పాపని తీసుకొని వచ్చి కూర్చున్నా. సో అక్కడ నేను ఆ మందిలో నిజంగా అసలు అందరూ వచ్చి చెప్తున్నారు టెస్టిమోనీస్, ఏందో నాకు రేపు ఎద్దనేమో జాబ్ వస్తుంది, ఈ బిజినెస్ ఎందుకు నాకు అనుకున్నా. కానీ ఒకటేసారి మధు సార్ అండ్ సమత మేడం, సో నిజంగా అది గ్రేట్ మెంటర్స్ వాళ్ళు కూడా. సో మేడము ఈ బిజినెస్కి ఎట్లా కనెక్ట్ అయ్యారు, సప్లిమెంట్స్, హెల్త్ సప్లిమెంట్స్ అనేవి వాడడం వల్ల సో మేడం హెల్త్ను బాగా చేసుకున్నారు. ఎంతోమంది ఆరోగ్యాలను బాగా చేయడానికి ఈరోజు సో వెస్టేజ్ జెండా పట్టుకొని నిల్చుంది, అవునా. సో అదేవిధంగా మధు సార్ వచ్చేసి గవర్నమెంట్ టీచర్. సో తను 18 years ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ. సో ₹1,00,000 జీతం వస్తుంది కానీ డబ్బులు ఏం సరిపోతున్నామని చెప్తున్నాడు అక్కడ ఆ మీటింగ్. సో ఒక ఇల్లు కొన్నా ఈఎంఐకే సరిపోతుంది, ఎల్ఐసీలు, పిల్లల స్కూల్ ఫీజులు అని చెప్పేసి. ఇప్పుడు రీసెంట్గా మా వైఫ్కి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. సో డబ్బులు అనేటివి సరిపోతలేవు గవర్నమెంట్ జాబ్లో అన్నది మాత్రం వినబడ్డది నాకు. అక్కడ ఏం వినవాలేదు, ఎందుకంటే నేను గవర్నమెంట్ జాబ్ కొడుతున్నా కదా, అందుకే నాకు అది ఒక్కటే వినిపించింది. సో అట్లా అన్న తర్వాత అరే ఒకటేసారి నా మైండ్ మొత్తం ఇట్లా బ్లాక్ అయిపోయింది. అసలు ఏమైంది, గవర్నమెంట్ జాబ్ కొడితే లైఫ్ అనేది సెటిల్ అవుతుంది కదా, అవునా. ప్రతి ఒక్కరి డ్రీమ్ అదే ఉంటుందా ఉండదు. మన చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ ఏం నేర్పించారు, చదవాలా, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, అంతేనా కదా. సో ఎందుకంటే వాళ్ళు చదువుకోలేదు కాబట్టి చదివితే నా పిల్లల లైఫ్ అనేది సెటిల్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు మనకి నేర్పించుకుంటూ వచ్చారు. సో బిజినెస్ మైండ్ సెట్ అయితే ఎవరికి ఉండదు, ఉంటుందా పేరెంట్స్కి. మరి బిజినెస్ మైండ్ సెట్ ఉంటే మనం ఎందుకు ఇక్కడ ఉండం కదా, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళం ఇక్కడ ఎందుకు ఉంటాం. సో ఆ విధంగా మనకి ఎంతసేపు జాబ్ కొట్టాలి, జాబ్ చదవాలా, జాబ్ కొట్టాలనే మైండ్ సెట్టే మన లైఫ్ కూడా అదే విధంగా ఉండేది. సో నాకు సారు ఆ విధంగా చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఈ బిజినెస్ ఏంటో నేను తెలుసుకోవాలి. ఫస్ట్ అయితే అక్కడ పోయి ఆర్డర్ కార్డు తీసుకొని వచ్చి డ్యూటీలో జాయిన్ అవుతా, తర్వాత ఈ బిజినెస్ గురించి నేర్చుకుంటాను అని చెప్పి ఆ రోజు నేను డిసైడ్ అయ్యి నేను అక్కడ మేము ఆర్డర్ కాపీ తీసుకున్న తర్వాత కూడా సార్ ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ అని చెప్తే, సార్ నేను వెస్టేజ్ను కూడా నా ఫస్ట్ కన్ను గవర్నమెంట్ జాబ్ అయితే, నా సెకండ్ కన్ను వెస్టేజ్ అని చెప్పేసి ఆ రోజు నుంచి నేను నినాదం పట్టుకొని వెస్టేజ్ చేసి 2 years నేను కష్టపడితే 1 yearలో నేను లైఫ్ లాంగ్ కార్ ఫండ్ కూడా వచ్చింది 3 తరాలకి, ఓకేనా. మరి ఒకసారి ఆలోచించండి, నేను డ్యూటీ ఎప్పుడు చేయాలా, ఇంట్లో ఎప్పుడు చూసుకోవాలా, పిల్లల్ని ఎప్పుడు చూసుకోవాలా, హస్బెండ్ని ఎప్పుడు మేనేజ్ చేయాలా, ఇంట్లో అత్త వాళ్ళది ఏమైనా ఫంక్షన్స్ ఉంటే ఏ విధంగా మేనేజ్ చేస్తున్నా. సో ఇక్కడ ఎవరు డిసైడ్ అవ్వాల్సింది మనము. ఆడవాళ్ళతో సాధ్యం అవుతుందా కాదా, ప్రతి ఒక్కటి మనతోనే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఈ రోజు మేము కొత్త ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం కదా, ఆ ఇంట్లో ఎక్కడెక్కడ ఏం సామాన్ పెట్టాలనేది హస్బెండ్ చెప్తారా, చెప్పడు కదా. సో అక్కడ డెసిజన్ మనదే. ఇంట్లోకి ఒక చిన్న సబ్బు రావాలనే డెసిజన్ మనదే, అవునా. సో ఈ బిజినెస్ అనేది మనతో ఖచ్చితంగా అవుతుంది, అవునా కదా. ప్రతి ఒక్క డెసిజన్ మేకర్ ఇంట్లో ఎవరు ఉన్నారు అంటే ఉమెన్ మాత్రమే ఉంటుంది, అవునా. హస్బెండ్ ఏం చేస్తాడు, డబ్బులు తీసుకొస్తాడు అంతే, డెసిజన్ మేకర్ తను కాదు. సో ప్రతి ఒక్కటి ఆడవాళ్ళతో సాధ్యం అవుతుంది. సో ఆ విధంగా నేను ఎంతో మందికి ఒక మంచి అవకాశాన్ని ఇవ్వచ్చు, ఉద్యోగ అవకాశాన్ని. అదే ఇప్పుడు నా జాబ్ నేను అంత కష్టపడి చదివిన కదా. సో ఎంతమంది కష్టపడి చదవమంటే చదువుతారా మీరు? చదువుతారా? మరి నాకు వచ్చినంత జీతం అంటే నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, నీకు కూడా వస్తుంది, నువ్వు ఖచ్చితంగా చదవాలంటే ఆమె హోప్ పెట్టుకొని చదువుతుంది అనే సమస్య. సో అలాంటిది ఇక్కడ మనం ఏం లేదు, మనం ఆడుతున్న బెస్ట్ సర్ఫ్ షాప్ చేంజ్ చేయడం వల్ల లైఫ్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది అని చెప్పేసి ఎంతో మందికి సో మనం ఒక లైఫ్ని కూడా ఇవ్వచ్చు, అవునా కదా. సో ఆ విధంగా నేను 2 years చేస్తా అండి. సో 57 లక్షల టర్నోవర్ చేసిన నేను నా టీం చెప్తాను, చాలా బాగుంది, అవునా కదా. అదే ఒకవేళ నార్మల్గా నేను బిజినెస్ చేసేది ఉంటే 57 లక్షలు నాకెక్కడి, నేను టీంకి ఎక్కడ, అసలు పాసిబుల్ అవుతుందా 57 లక్షలతో మనం బిజినెస్ చేయాలంటే, అవునా. ఒక చీరల బిజినెస్ పెట్టాలంటే నేను ₹1,00,000 అప్పు తీసుకొచ్చుకొని పెట్టుకుంటాం, అవునా కదా. మరి ఆ అప్పు వాళ్ళు వెంటనే ఇస్తారా? చీరలు కొనుక్కొని పోయిన వాళ్ళు ఈ దసరా కొంటే మళ్ళీ దసరాకి ఇస్తారు, అవునా కదా. సో
సో ఆ వడ్డీ కాస్త మనకు ఆడికాడికి క్లోజ్ అయిపోతుంది, మనకు వచ్చే ప్రాఫిట్ అనేది. సో ఆ విధంగా ఇక్కడ వితౌట్ ఇన్వెస్ట్మెంట్, అవునా కదా, ఇక్కడ ఏమైనా డబ్బులు పెడుతున్నామా మనము? ఏం డబ్బులు పెట్టట్లేదు. మరి ఈ బిజినెస్ చేయడం వల్ల మన లైఫ్ అనేది ఎట్లా చేంజ్ అవుతుంది? సో అదే ఆ చిన్న కాన్సెప్ట్ అనేది నేను మీకు చెప్పడానికి సో ఈరోజు మీ ముందున్నా. సో అదేవిధంగా మరి నేను గవర్నమెంట్ జాబ్ కదా, మరి నాతో అవుతుందా ఇది, అంటే జాబ్ కదా బిజినెస్ కూడా చేయవచ్చా చేయగలదా, భయం అవుతుందా కదా. కొత్తగా జాబ్ వచ్చింది, మన జాబ్ ఉంటుందో పోతుంది. ఎవరికి పోయి చెప్పినా కూడా ఏమన్నారంటే, అమ్మ నీకు అసలే గవర్నమెంట్ జాబ్ వచ్చింది, నువ్వు ఇట్లాంటివి ఏం చేయొద్దు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ వేరే జాబ్ చేయొచ్చా, చేయరాదు. వేరే బిజినెస్లు అంటే చేసుకోవచ్చు, అది మన ఇష్టం. సో బిజినెస్ చేద్దామంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి, అవునా కదా. సో ఈ విధంగా జాబ్ ఫియర్ అనేది నాకు బాగుంటుండే. ఎవరికైనా చెప్దామంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి ఆ మెట్టు దిగాలంటే భయం అవుతుండే నాకు. కొంచెం దిగి చెప్పాలన్న భయమే, చెబితే ఏమవుతుందో, నా జాబ్కి ఎక్కడ ఎఫెక్ట్ పడుతుందో అని చెప్పేసి నేను చాలా భయపడుతుండే ఒక 3 months వరకు. సో అప్పుడే నాకు గోక్రౌన్ అనే మీటింగ్ అనేది రావడం జరిగింది. సో సేమ్ లైక్ FRU అనమాట. హైదరాబాద్లో మనకి 3 days సెక్షన్ అనేది ఉంటుంది మేడం, మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని చెప్పారు. సో అంతకుముందు ఏం చేసిందంటే, నేను డ్యూటీకి పోయి వస్తా, మళ్ళీ అప్పటి వరకు మా హస్బెండ్ మా పిల్లలు చూసుకుంటారు. సో తర్వాత కూడా మరి నేను బిజినెస్కి పోతా అంటే ఊకుంటాడా అంటే ఆయనకు తెలియదు కదా ఈ బిజినెస్ గురించి. ఆల్రెడీ జాబ్ కొట్టినావు చాలు, ఇన్ని రోజులు కష్టపడ్డావు, జాబ్ కొట్టినావు చాలు, లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఆయన మైండ్ సెట్ కూడా అదే. కానీ ఇక్కడ సెట్ కాదు అని చెప్పేసి నేను పోయి మీటింగ్లో డిసైడ్ అయ్యి వచ్చింది. కానీ మా హస్బెండ్కి కూడా తెలియాలంటే తనని కూడా మీటింగ్కి తీసుకుపోవాలి, అవునా కదా. ఎందుకంటే ఈ బిజినెస్ ఇద్దరు కలిసి చేసుకోవచ్చు. నా జాబ్ మాత్రం నేను ఒక్కదాన్నే వెళ్ళాను, అవునా. సో ఈ బిజినెస్ ఇద్దరు కలిసి చేసుకోవచ్చు. సో ఆ రోజు నేను FRU టికెట్ అనేది బుక్ చేసిన, గోక్రౌన్ టికెట్ అనేది బుక్ చేసిన అనమాట. సో మరి నేను నాతో పాటు సార్ నేను ఈ బిజినెస్ చేయాలంటే నా హస్బెండ్ కూడా అర్థం కావాలి. అంటే ఆ రోజు సార్ ఏం చెప్పారంటే, మేడం మీ హస్బెండ్ కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టండి, అప్లైని ఏది చెప్తే అది తూచా తప్పకుండా పాటిస్తే ఇక్కడ సక్సెస్ అవుతుంది, అవునా. సో ఆ విధంగా నేను ఏం చేసిన అంటే, సార్ ఏది చెప్తే అది నేను ఫాలో అవ్వకుంటే వెళ్ళినాను. సో చిన్న పాపను పట్టుకొని నేను పోతే కూడా సార్ నన్ను ఎప్పుడు కూడా, మేడం మీ పాపను ఎందుకు తీసుకొని వస్తున్నారని నన్ను ఎప్పుడు అనలేదు. సో ఇది చెయ్యాలంటే నేను ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోయినాను. సో ఆ విధంగా వెళ్తే మా హస్బెండ్ నేను చాలా రిక్వెస్ట్ చేసిన, నీకు వచ్చిన తర్వాత కార్ కూడా గిఫ్ట్ ఇస్తాను ఈ బిజినెస్ ద్వారా అని చెప్పేసి నేను మా హస్బెండ్ని కన్విన్స్ చేసి, సో మనతో అవుతుందో కదా హస్బెండ్లను కన్విన్స్ చేయడం పెద్దదా, ఒక్కసారి ఏడ్చుకుంటూ కూర్చున్నామంటే అవుతుంది. రోజు వాళ్ళకి నచ్చిన వండి పెట్టకపోతే అయిపోతుంది, అవునా కదా. సో మనతో సాధ్యం కాదు ఏది ఉండదు, అవునా. సో మన హస్బెండ్లని మనము కన్విన్స్ చేసుకొని ఏ విధంగా అయినా ఏడికైనా తీసుకొని పోతాం, అవునా. సో ఆ విధంగా నేను మా హస్బెండ్ని తీసుకొని గోక్రౌన్లో కూర్చోబెట్టిన. అసలు మాటలు లేవు అక్కడ, ఒక్కటే సెక్షన్. లంచ్కి వచ్చేసరికి మాటలు మాట్లాడుకోవడం లేదు, కంప్లీట్ మైండ్లో వెజిటేబుల్ బిజినెస్ అంటే ఏంటో అక్కడ పోయి తను కూడా చూసిందనమాట, చూసి నేర్చుకొని రావడం జరిగింది. సో ఆ 3 రోజుల సెక్షన్ అనేది మామూలుగా ఉండదు. ఎందుకంటే ఇక్కడ మనం ఒక 10 మందిమే కనిపిస్తాం, అదే ఒక డెమో కిట్ పట్టుకొని పోతే నువ్వు ఒక్కదాన్నే కనిపిస్తావు ఆ పర్సన్కి. అప్పుడు ఏమనుకుంటారు, ఇది అదే చైన్ నెట్వర్క్ మార్కెటింగ్, చైన్ల బిజినెస్ అట. అంటే నేను ఇప్పుడు జాయిన్ అవుతా, నేను ఇద్దరిని జాయిన్ చేయాలా అని అడుగుతున్నాను, అవునా కదా. సో ప్రతి ఒక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంది, అంతా చైన్ సిస్టమ్ ఇది, అవునా కదా. డైరెక్ట్ సేలింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనే క్లారిటీ ఎవరికి లేదు జనాలలో, ఉందా. సో ఉంటే వాళ్ళు అట్లాంటి మాటలు మాట్లాడారు. డబ్బులు కట్టాలా ఏమైనా అని అడుగుతున్నారు. మీరు వెళ్తే అవే మాటలు వచ్చినాయి రాలేదా, డబ్బులు కట్టాలా, ఏమైనా కట్టించాలా, లేదు అంటే నేను ఎంతమందిని జాయిన్ చేయాలి, నాకు డబ్బులు రావాలి అంటే. సో అది యాక్టివ్ ఇన్కమ్, ఇది చైన్ మార్కెటింగ్ కాదు, డైరెక్ట్ సేలింగ్ నెట్వర్క్ మార్కెటింగ్. అదేవిధంగా MLM మల్టీ లెవెల్ మార్కెటింగ్ బిజినెస్ అన్నమాట, ఓకేనా. సో ఈ ప్రోడక్ట్స్ అన్ని ఇది ఇంత గొప్ప బిజినెస్ అనేది నేను ఎక్కడ పోయి నేర్చుకున్నా, మీటింగ్ FRU గోక్రౌన్ అనే మీటింగ్కి వెళ్ళి, ఇదొక పెద్ద సముద్రం. ఇది భరత్ సార్ ఒక్కడే చెప్పినంత మాత్రం నాకు చిన్నగా అనిపించింది. అదే నేను FRUకి వెళ్ళి, నేను గోక్రౌన్కి వెళ్ళి చూస్తే ఇది పెద్ద సముద్రం. అసలు నేను ఇందులో అడుగురాలినా కాదా, ఆ హాల్లో అడుగు పెట్టడానికి కూడా నేను అడుగురాలి కాదు, అంత హైలైట్ ఉంటుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళినా
నేనైతే తెలియదు. హైదరాబాద్లో 8 సంవత్సరాలు ఉన్నా, ఇంతవరకు వండర్లా తెలియదు నాకు, ఏం తెలియదు. ఆ చుట్టుపక్కల ఉన్న వాటర్ ఫాల్స్ కానీ అసలు ఏం తెలియదు. డ్యూటీ చదువేందో, సోమాజిగూడ ఏందో, బంజారాయిల్స్ ఏందో ఇదే తెలిసిన, వేరే ఏం చూసి రాలి. కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది కన్వెన్షన్ 3. సో అదొక పెద్ద ఫంక్షన్ హాల్ అనమాట. ఆ పెద్ద ఫంక్షన్ హాల్లో ఆ హాల్కి మాత్రమే టికెట్ నేను పే చేసిన అంతే. సార్ వాళ్ళు అక్కడ ఎస్పీ బారెల్ సార్ అని వచ్చి చెప్తారు, మామూలుగా ఉండదు సెక్షన్. అసలు వెస్టేజ్ అనే పదం వాడకుండా లైఫ్ని ఏ విధంగా మనం లీడ్ చేయాలి, ఓకేనా? ఒక హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఒక అత్త కోడలు ఏ విధంగా రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకోవాలి, ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ ఏ విధంగా ఉండాలి ఒక మనుషులతో. సో మనం ఎంత ఎదిగి ఉన్నా కూడా ఒదిగి ఉండాలా అనేది మాత్రం ఎవరైనా నేర్పిస్తారా? సో అక్కడ వెళ్ళి నేను నేర్చుకున్నాను. ఈ విధంగా మనకు మళ్ళీ ఇప్పుడు ఎఫ్ఆర్యూ అనేది జనవరిలో వస్తుంది. సో ప్రతి ఒక్కరు మేము టికెట్స్ బుక్ చేసుకున్నాము. అక్కడ మనల్ని మనం చెప్పుకునే బిజినెస్ అన్నమాట, ఓకేనా? మనల్ని మనం ఎవరైనా చెప్పుతారా? బయట వాళ్ళు వచ్చి చెప్పుతారా? మనల్ని మనమే చెప్పుకోవాలి. ఇప్పుడు మేడం చెప్పారు డ్రీమ్ చాట్ అని చెప్పారు, అవునా కదా? సో ఫస్ట్ ఎఫ్ఆర్యూ గురించి చెప్దాం. ఎఫ్ఆర్యూ 5,140 రూపాయల టికెట్ ఉంటుంది. అదే మనము అక్కడ ఉన్న వాళ్ళకు లీడర్స్కో ఇచ్చేది కాదు, ఓకేనా? మనకి 3 పూటలు ఫుడ్ పెట్టి 3 రోజుల సెక్షన్ సెంట్రల్ ఏసీ. అసలు ఒకసారి కూడా ఇట్లా ఏసీ అనేది బంద్ చేసుడు ఆఫ్ చేసుడు ఉండదు. మార్నింగ్ 9కి స్టార్ట్ చేసినామంటే నైట్ 9 వరకు, ఓకేనా? ఆ బాక్సులు కానీ ఆ రికగ్నేషన్ కానీ అసలు మామూలు ఉండదు. నీ లైఫ్లో అసలు ఇంతవరకు చూసి కూడా ఉండదు. అక్కడ ఎఫ్ఆర్యూలో రికగ్నేషన్ ఉంటుంది. మళ్ళీ డియూసిడి రికగ్నేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే పెళ్ళి చేస్తారు, అందరి కింద పెళ్లి చేస్తారైతే అసలు 6,000 మందిలో ఎంత బాగుంటుందంటే అసలు లైట్గా అదొక రికగ్నేషన్ అయితే అయ్యి చనిపోతే సరిపోతుంది ఇక అనిపిస్తుంది చాలా ఇక జీవితానికి. అంత గొప్ప రికగ్నేషన్ ఎవరు ఇస్తారు? ఇప్పుడు మేడం చెప్పారు శ్రవంతి మేడం, తనకి రికగ్నేషన్ అంటే తెలుస్తుంటుందా? ఒకవేళ హౌస్ వైఫ్ ఉండేది ఉంటే మన హౌస్ వైఫ్గా ఉండాలని భూమి మీద పుట్టించిండ భగవంతుడు? లేదు కదా. సో నన్ను జాబ్ చేయాలని అన్నాడా? నేను ఇంకేదైనా చేసుకోవచ్చు, అవునా కదా? ఒక మనిషిగా మనం పుట్టినాము అని అంటే సో మనము ఏదైనా చేసుకోవచ్చు. మనం ఇక్కడ నుంచి ఎంత ఒక పొజిషన్కి కూడా మనం పోయే ఛాన్స్ ఉంటుంది. కానీ మనల్ని మనం ఏం చేసుకుంటాం, ఇంతవరకే నా ప్లేస్, ఇదే నా ప్రపంచం అని అనుకుంటున్నాం, అవునా? సో మనతో కూడా అవుతుంది అని చెప్పేదే ఎఫ్ఆర్యూ ప్లస్ గోక్రౌండ్ మీటింగ్స్. మనల్ని మనం కూడా చేయగలుగుతాము. ఇప్పుడు మేడం చెప్పినట్టుగా సంధ్య మేడం లాగా మేడం కూడా అవ్వచ్చు అని మేడం అక్కడికి వెళ్ళి డిసైడ్ అయ్యింది, అవునా కదా? సో అదే ఇంట్లో మరి వాళ్ళ తోటి కూడలే కదా ఆమెనే మేడం, తను చెప్తే మేడం ఎందుకు తింటారు? తోటి కూడలు అంటే ఎట్లుంటారు, అవునా కదా? వాళ్ళు చేసిందైతే నేను అసలే చేయను ఇంకా, అవునా? వాళ్ళకి వస్తే అబ్బా వాళ్ళకి వస్తుందా అని ఈర్ష్యపడతారు, అవునా కదా? సో అలాంటిది బిజినెస్లో తనతో పాటు మేడం కూడా మంచి అడుగుజాడలో నడుచుకోవచ్చు, అవునా కదా? సో తను కూడా మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. మేడం మా సార్ వాళ్ళు చెప్పింది కాకుండా సో ఎఫ్ఆర్యూకి వచ్చి మేడం సంధ్య మేడం ఇన్స్పిరేషన్గా తీసుకోవడం జరిగింది. సో అదేవిధంగా మనం కూడా ఇన్స్పిరేషన్గా ఒకరికి ఉండాలి అంటే మనం కూడా ఒకరి ఇన్స్పిరేషన్ తీసుకోవాలా వద్దా? సో అది అక్కడ మాత్రమే దొరుకుతుంది. సో ప్రతి ఒక్కరు ఎఫ్ఆర్యూ టికెట్ అనేది బుక్ చేసుకోండి, మీ లైఫ్ని చేంజ్ చేసుకోవచ్చు. కానీ వితౌట్ ఎఫ్ఆర్యూ మీటింగ్స్, వితౌట్ గోక్రౌండ్ మీటింగ్స్ సో మీరు మాత్రం ఇందులో మనం 1,00,000 రూపాయలు అనేది తీసుకోలేము, ఓకేనా?